కేరళలో 8 ఏళ్ల క్రితం ఒక మలయాళ నటి కిడ్నాప్, లైంగిక దాడికి సంబంధించిన కేసు ఊహించని మలుపు తిరిగింది. నిందితుల్లో ఒకరైన నటుడు దిలీప్ను సోమవారం ఎర్నాకుళం కోర్టు నిర్దోషిగా ప్రకటించింది. మరో ముగ్గురికి ఉపశమనం కల్పించింది. మిగతా 6గురికి న్యాయస్థానం 12వ తేదీన శిక్షలు ఖరారు చేయబోతోంది. తమిళం, మలయాళం, తెలుగు, కన్నడ చిత్రాల్లో నటించిన ఆ నటిని 2017 ఫిబ్రవరి 17న రాత్రి కొందరు దుండగులు అపహరించి కారులో 2 గంటల పాటు అఘాయిత్యానికి పాల్పడ్డారు. ఈ దారుణ ఘటనలో పోలీసులు దిలీప్ సహా 10 మంది మీద కిడ్నాప్, గ్యాంగ్ రేపు వంటి తీవ్ర అభియోగాలు నమోదు చేశారు. అదే ఏడాది జూలైలో అరెస్టైన దిలీప్ 4 నెలలు జైల్లో ఉండి బెయిల్ మీద బయటకొచ్చారు. నటిపై దాడి ఘటనలో తన ప్రమేయం లేదని, పోలీసులే తన మీద కక్ష కట్టారని ఆరోపించిన దిలీప్ ఒక దశలో ఈ కేసును సిబిఐ విచారించాలంటూ అభ్యర్థించాడు కూడా. దిలీప్ను దిగువ కోర్టు వదిలేసినా తాము వదిలేది లేదని, తీర్పును హైకోర్టులో సవాల్ చేస్తామని పినరయి విజయన్ ప్రభుత్వం ప్రకటించింది. మలయాళ సినీ రంగాన్ని తీవ్రంగా కుదిపేసి నిలువునా చీల్చేసి కేరళ సమాజాన్ని అతలాకుతలం చేసిన కేసు ఇది. దర్యాప్తు, విచారణ కొనసాగిన ఈ 7 ఏళ్ల కాలంలో మీడియా తోచింది వార్చింది. దిలీప్ పక్షాన ఉన్నందుకు కొందరు, నటిని వెనకేసుకొచ్చినందుకు మరికొందరు ప్రముఖులు తీవ్ర విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చింది. అర్ధరాత్రి నీకేమి పనంటూ నటిని తప్పుబట్టి మెప్పు పొందిన వారు లేకపోలేదు. ఈ తీర్పు నేపథ్యంలో ఎవరీ హనీ వర్గీస్ అంటూ 7 ఏళ్లుగా కేసును పర్యవేక్షిస్తున్న న్యాయమూర్తి మీద మీడియా ప్రత్యేక కథనాలను అందిస్తోంది. తన కేసులో స్పెషల్ జడ్జి కోసం బాధితురాలు చేసిన విజ్ఞప్తి మేరకు వర్గీస్కు హైకోర్టు ఈ కేసు అప్పగించడం, ఆ తర్వాత బాధితురాలు, రాష్ట్ర ప్రభుత్వం కూడా జడ్జిని మార్చవలసిందిగా హైకోర్టుకు పోవడం విచిత్రమైన పరిణామాలు. జడ్జిని, ఆమె భర్తను ప్రభావితం చేసేందుకు దిలీప్ ప్రయత్నించినట్టుగా ఆయన ఫోన్లో ఒక ఆడియో క్లిప్ దొరకడం దీనికి కారణం. దిలీప్తో జడ్జి మెత్తగా వ్యవహరిస్తున్నారని, తన మాత్రం కన్నీళ్లు పెట్టిస్తున్నారని కూడా బాధితురాలు ఆరోపించారు. ఇలా కనీసం 3 సార్లు బాధితురాలు హైకోర్టును ఆశ్రయించినా జడ్జిని మార్చలేదు. కేసు విచారణ త్వరితగతిన పూర్తి చేయాలన్న సుప్రీంకోర్టు కూడా విధిలేక గడువు 8 సార్లు పొడిగించాల్సి వచ్చింది. ఫోన్లో సమాచారాన్ని చెరిపివేసినందుకు ప్రయత్నించి దిలీప్ లాయర్లు కూడా అరెస్ట్ అయ్యారు. పలుమార్లు ప్రభుత్వ న్యాయవాదులు, దర్యాప్తు అధికారులు మారిపోయారు. 40 మంది సాక్షులు ఎదురు తిరిగి కేసు బలహీనపడింది. నటితో పాటు దిలీప్ సెలబ్రిటీ స్టేటస్ వల్ల సమాజం, మీడియా ఈ కేసు మీద ఎక్కువ దృష్టి పెట్టడం, ముందస్తు తీర్పులు ఇచ్చేయడం సహజం. ఆ ఒత్తిడికి అతీతంగా నిలవడం కోర్టులకు పెద్ద పరీక్ష. దాడికి గురైన నటి 5 ఏళ్ల తర్వాత మౌనం వీడి ఆ ఘోరం గురించి, తాను అనుభవించిన మానసిక క్షోభ, లైంగిక దాడి ప్రభావం నుంచి బయటపడడానికి చేసిన ప్రయత్నాల గురించి మాట్లాడారు. సమాజంలోనూ, సామాజిక మాధ్యమాల్లోనూ దోషణలు, వ్యక్తిత్వ హననాలు ఎదుర్కొన్నారామె. ఈ దాడి ఘటన అనంతరం ఏర్పాటైన హేమా కమిటీ మలయాళ పరిశ్రమలో మహిళలు వేతనాల నుంచి వేధింపుల వరకు ఎంతటి వివక్షాపూరిత, దుర్భర పరిస్థితులను ఎదుర్కొంటున్నారో బయటపెట్టింది. ఈ రిపోర్టు మొత్తంగా భారతీయ సినీ పరిశ్రమను సైతం ప్రభావితం చేసి సినీ రంగంలో మహిళల పక్షాన సమూల మార్పులకు దోహదం చేస్తుందన్న ఆశ ఆశించిన స్థాయిలో నెరవేరలేదు. నటిని అపహరించి లైంగిక దాడి చేసి ఆ నేరాన్ని చిత్రీకరించడానికి దిలీప్ ఈ గూండాలను కొన్నాడన్న పోలీసుల మాట కోర్టు నమ్మకుండా, ప్రధాన నేరగాడు పల్సర్ సునీల్కు దిలీప్కు పరిచయమే లేదన్న వాదనను విశ్వసించినందున ఈ చోటా నేరగాళ్లకే రేపటి రోజున కఠిన శిక్షలు పడవచ్చు. ప్రభుత్వము, ప్రధానంగా బాధితురాలు అత్యున్నత న్యాయస్థానం వరకు పోయి పోరాడాలని సంకల్పించినందున ఈ వ్యధ కథ ఇంకా ముగియనట్టే. ఎప్పుడో బయటకు వచ్చేసిన దిలీప్ ఇప్పటికే పాత హోదాలు, గౌరవాలు తిరిగి సంపాదించుకున్నాడు. ఇప్పుడు ఏకంగా ఘన స్వాగతాలు, జేజేలు అందుకుంటున్నాడు. ఇప్పటికే తన జీవితాన్ని, కెరీర్ను కోల్పోయిన ఆమె మాత్రం న్యాయం కోసం ఇంకా పోరాడుతూనే ఉండాలి.